मस्तानी వెనక్కి ఆకలి కడుగు పిల్లలందరూ దయచేసి కూర్చోవాలి. సునీత సేవా సంస్థ అధ్యక్షులు శ్రీ సారంగి శ్రీనివాసులు గారు. తర్వాత ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి శ్రీ టివై గిరి గారు. జరుపు 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 తర్వాత మా సంస్థ యొక్క ఉన్నతిని నిరంతరం కాంక్షించేటువంటి శ్రీమతి సీతారెడ్డి గారు వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను.
ఈ స్కూల్ హెడ్ మాస్టర్ గారు అయినటువంటి శ్రీ సంస్థ కార్యదర్శి శ్రీ కరుణామయి కళాశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ అయినటువంటి బ్రహ్మయ్య గారిని వేదిక మీద రావాల్సిందిగా కూర్చున్నాం. ఈనాటి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసింది శ్రీమతి సీతారెడ్డి గారు జ్యోతి పరశురామ్ గారికి ప్రారంభించారు. మొన్నటి రోజున నగరంలో ఉగ్రవాద చర్యలు ఖండిస్తూ ఒక్క నిమిషం మౌనం పాటించవలసిందిగా కోరుతున్నాను. సేవా కార్యక్రమాల్లో ముందుంటూ మా సేవా సంస్థకు పట్టణంలోని ప్రజలందరి ఆదరాభిమానాలు ఉన్నాయి. ఉదాహరణకి మేము చేసే కొన్నింటిని మీ ముందు ఉంచుకున్నాను. ఒకసారి ఒక గిరిజన మహిళ నిండు గర్భిణి ప్రసవానికి వచ్చినప్పుడు గవర్నమెంట్ ఆసుపత్రిలో తీసుకుపోయి మేము చేర్పించాం. అక్కడ అనస్థీషియన్ లేడనే కారణంతో ఆమెని బయట పంపించేయడం జరిగింది. నెల్లూరుకి కానీ తిరుపతికి కానీ పంపిస్తామని వాళ్ళు చెప్పినారు. కానీ అత్యవసర పరిస్థితిలో ఆమెని నెల్లూరు కానీ తిరుపతి కానీ పంపించే స్థితి లేనప్పుడు మా సోదరి డాక్టర్ రోహిణి గారితో సంప్రదించడం జరిగింది. ఆవిడ వెంటనే అంగీకారం తెలిపి వాళ్ళ హాస్పిటల్కి తీసుకొని రమ్మని చెప్పినారు. అప్పటి పరిస్థితి ఎలా ఉందంటే తల్లి కానీ బిడ్డ కానీ మాత్రమే ఏ ఒక్కరిలో ఒకరిని మాత్రమే బతికించగలమనే స్థితిలో ఉండింది. సరే ధైర్యం చేసి
మేము వాళ్ళ హాస్పిటల్లో చేర్పించడం జరిగింది. భగవంతుడి దయ వల్ల జనార్దన్ రెడ్డి గారు, రోహిణి గారి కృషి వల్ల తల్లి బిడ్డ ఇద్దరు కూడా క్షేమంగా బయటపడ్డారు. అలాగే మేము చేసే కార్యక్రమాలను ప్రోత్సహిస్తూ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీ మరియు సిరామిక్ కాలేజీ వాళ్ళు మాకు అనేకమైన కోర్సులు, ఎంబ్రాయిడరింగ్ కానీ, బ్యూటిషియన్ కోర్సు, టైలరింగ్ కోర్సు, ఇలా అనేక కోర్సుల్ని మాకు ఇవ్వడం ద్వారా వందలాది మంది మహిళలు వృత్తి విద్యా కోర్సులలో నిపుణులై వారి కాళ్ళ మీద వాళ్ళు ఆర్థికంగా నిలబడే స్థితికి చేరుకున్నారు. మేము ఈ సేవా కార్యక్రమాలన్నీ చేయడానికి ఇలా ప్రతి ఒక్కరి తోడ్పాటు ఉండడం వల్లే ఈరోజు సునీత సేవా సంస్థ పట్టణంలో ఒక ప్రత్యేకమైన స్థానంలోనూ మంచి సేవా సంస్థ అనే పేరు తెచ్చుకునింది. ఇది పట్టణంలోని అందరి ఆదరాభిమానాల వల్లనే మాకు సాధ్యమైనది సవినయంగా మన బ్రహ్మయ్య గారు, కరుణామయ కాలేజీ వైస్ ప్రిన్సిపాల్, కార్యదర్శి నివేదికను చదువుతారు. పుర ప్రముఖులకు, పాఠశాల ఉపాధ్యాయులకు నా సుమంగళి, విద్యార్థులకు నా ఆశీస్సులు. ఈ 7వ వార్షికోత్సవం రోజు మా సునీత సేవా సంస్థ మొట్టమొదటిగా 6వ వార్షికోత్సవం సందర్భంగా జిఎస్ఆర్ మున్సిపల్ స్కూల్లోని పేద విద్యార్థులకు యూనిఫారాలు బహుకరించడంతో ప్రారంభమైంది. ఈ సంవత్సర కార్యక్రమాల్లో 7వ వార్డు మున్సిపల్ స్కూల్ నందు పేద విద్యార్థులకు యూనిఫారాలు పంపిణీ, అక్టోబర్ 2 గాంధీ జయంతి మరియు ఖైదీల సంక్షేమ దినోత్సవం సందర్భంగా మా సునీత సేవా సంస్థ గూడూరు సబ్ జైలు నందు ఖైదీలకు పండ్లు, స్వీట్లు పంపిణీతో పాటు మా సంస్థ సబ్ జైలుకు ఫ్యాన్లు బహుకరించడం జరిగింది. మరియు బాలల దినోత్సవం సందర్భంగా స్థానిక మన్కీసాపేటలోని విఎస్ఆర్ పాఠశాల విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేయడం జరిగింది. తర్వాత కార్యక్రమంలో వివాహానికి ముందు HIV పరీక్ష చేయించుకోవాలని ప్రజల్లో చైతన్యం కల్పించి ప్రభుత్వం చట్టం తీసుకురావాలని మహిళా చర్చా వేదికలో ప్రభుత్వానికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల యొక్క సాధికారతను గుర్తించుటకు మహిళల్లో అవగాహన కల్పించడం జరిగింది. భారతీయ సంస్కృతికి నిలయమైన సరస్వతి శిశు మందిరం నందు శ్రీరామనవమి సందర్భంగా పిల్లలకు ఆట వస్తువులు పంపిణీ చేయడం జరిగింది. గత సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా అనేక రకాలైన ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనడం, ముఖ్యంగా పల్స్ పోలియో సందర్భంగా సునీత సేవా సంస్థ తన యొక్క సేవలను అందించడం గమనార్హం. మరియు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని HRDA స్కీమ్ కింద గూడూరు పాలిటెక్నిక్ కాలేజీ మరియు శారీ పెయింటింగ్ కోర్సుల్లో వందలాది మంది మహిళలకు శిక్షణ ఇవ్వడం గమనార్హం. వారిలో సగం మందికి పైగా సొంతంగా బ్యూటీ పార్లర్, మగ్గం ఎంబ్రాయిడింగ్, శారీ పెయింటింగ్ నిర్వహించడం జరుగుతున్నది. నిర్వహించి వారి ఆర్థికంగా వాళ్ళ కాళ్ళపై వాళ్ళు నిలబడడం ముఖ్యంగా గమనించదగ్గ విషయం. మా సంస్థ ద్వారా శిక్షణ పొందిన మహిళల్లో మరికొంతమంది పేద మహిళలకు శిక్షణ ఇవ్వడం ముఖ్య కారణం. ముఖ్యంగా మా పాప ఇదే పాఠశాలలో విద్యను కొనసాగించడం జరిగింది. కావున పాఠశాలలోని విద్యార్థులకు మంచినీటి కొరత తీర్చుటకు మా సంస్థ ఈ పాఠశాలకు వాటర్ ట్యాంక్ను బహుకరించడం జరిగింది. సమాజ సేవతో పాటు గూడూరు పట్టణంలోని ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యల్లో మేము సైతం అంటూ ముందుండి గ్యాస్ సమస్య నందు మరియు ప్రభుత్వ ఆసుపత్రి పనితీరుపై ఎప్పటికప్పుడు ప్రజలతో కలిసి ఆందోళన కొనసాగిస్తూ ప్రభుత్వానికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. సునీత సేవా సంస్థ ముఖ్యంగా ఈ సంవత్సరం మహిళా ప్రాధాన్యత సంతరించుకున్న సంస్థగా ఆవిర్భవించడం జరిగింది. సమాజంలో వారి అభివృద్ధి సాధించడకు మా సంస్థ అనేక విధాలుగా మహిళలను ప్రోత్సహించి సఫలీకృత కావడం జరిగింది.
మా సంస్థ ఇన్ని సేవా కార్యక్రమాలు చేయుటకు పుర ప్రజలు పెద్దలు అందరూ సహకారం అందించినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమాలన్నీ కూడా సంస్థ యొక్క సొంత డబ్బుతో నిర్వహించడం మా యొక్క ముఖ్య ఉద్దేశం. థ్యాంక్ యూ. మన ప్రీతమ డిఎస్పి గారు అధికారిక పనులు ఒత్తిడిలో ఉన్నందువల్ల వారిని వెంటనే వారి కార్యక్రమాలు పంపించే గాను ముందుగా వారిని మాట్లాడవలసిందిగా వారిని సునీత సేవా సంస్థకు సందేశాన్ని ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. విద్యార్థులందరికీ ఆశీస్సులు, అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. సునీత సేవా సంస్థ వారు చాలా మంచి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి మన గూడూరులో కూడా ఇంకా కూడా కొన్ని సేవా సంస్థలు ఉన్నాయి. అందులో ఒక్కరే సునీత సేవా సంస్థను నడిపించేవారు. ఎలోన్గా ఆయన ఎంత ఔదార్యంతో వాళ్ళ కుటుంబం అందరికీ సహాయం చేస్తున్నారు మనందరికీ అర్థమవుతుంది. ఇది 2000 సంవత్సరం నుంచి 7 సంవత్సరాల వరకు ఇలాగే కొనసాగించుకుంటూ అందరికీ సహాయ సహకారాలు సేవలు అందిస్తున్నారు. కాబట్టి ఇలాగే ఇంకా కూడా మంచి కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేయాలని నా హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. నేను కూడా ఏదైనా నాతో అయిన సహాయాన్ని కూడా సేవా సంస్థ వారు చెప్తే నేను కూడా పాలు పంచుకుంటున్నానని మా అందరికీ మనం చేసుకుంటాం. రావడం వల్ల కొంచెం నేను తొందరగా వెళ్ళాల్సి వస్తుంది. కొనసాగించవలసిందిగా కోరుతున్నాను. డిఎస్పి గారు మా మీద చూపించిన ఆదరాభిమానాలకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. పెద్దల ఆశీర్వాదం ఉంటే మేము ఈ సేవా కార్యక్రమాల్ని నిరంతరం సక్సెస్ఫుల్గా చేస్తామని మనవి చేసుకుంటున్నాం. 6th క్లాస్ ఒక్క నిమిషం పడుతుంది సార్. ఎస్కే కౌసర్ 6th క్లాస్. థ్యాంక్ యూ సార్. ఓకే. సేవా సంస్థ చేస్తున్న కార్యక్రమాలన్నీ ఎంతో సంతోషిస్తున్నాము. వాళ్ళు ఇదే విధంగా ఇంకా ముందు ముందు కొనసాగిస్తూ ఈ సోషల్ వర్క్ చేయాలని కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమాల్లో అజ్ఞాతంగా మాకు సహాయం చేస్తున్న జనార్దన్ రెడ్డి గారిని మా సంస్థ గురించి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. పెద్దలకు, సభకు విచ్చేసిన పుర ప్రముఖులకు నా నమస్కారాలు, పిల్లలకు నా ఆశీస్సులు. ఈరోజు ఈ సునీత సేవా సంస్థ యొక్క 7వ వార్షికోత్సవంలో పాల్గొనడం నాకు ఎంతో సంతోషకరంగా ఉంది. దేశంలో ప్రజలు ఎక్కువైపోయారు, డెవలప్ అవుతున్న దేశం కాబట్టి చాలామంది అట్టడుగు వర్గాల వారు, పేద ప్రజలు ఉన్నారు. వాళ్ళందరూ జీవితంలో పైకి రావాలంటే వాళ్ళకి ఏదో కొంత సహాయం చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. కానీ మన దేశంలో ఉన్న ప్రజలందరికీ గవర్నమెంటే సహాయం చేయాలంటే ఇట్స్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళకంటే ఒక స్టెప్ పైనుండి మన ప్రజలు కూడా కొంత చొరవ తీసుకొని వాళ్ళ వంతు సహాయం కూడా చేసి ఈ పేదవాళ్ళని, అట్టడుగు వర్గాల వారిని పైకి తీసుకురావడం
ఎంతో ముఖ్యం. ఈ రకంగానే ఎన్నో సేవా సంస్థలు దేశంలో పనిచేస్తున్నాయి. ఉదాహరణకు రోటరీ క్లబ్ అయితేమి, లయన్స్ క్లబ్ అయితేమి, వాసవి క్లబ్, అదే రకంగా జేసీస్, ఇంకా చాలా స్వచ్ఛంద సేవా సంస్థలు ఈ మార్గంలో పయనిస్తూ పిల్లలకు, ప్రజలకు ఎంతో సహకారాలు అందిస్తున్నాయి. మన సునీత సేవా సంస్థ కూడా గత 7 సంవత్సరాలుగా ఈ కోవలోని పేద పిల్లలకు దుస్తులు పంపిణీ అయితేమి, ఇప్పుడు వాళ్ళ ప్రెసిడెంట్ గారు చెప్పినట్లు దుస్తుల పంపిణీ, వాళ్ళకి ఉపాధి అవకాశాలు కలిగించేదానికి వృత్తి విద్యా కోర్సులు రన్ చేయడము, ఖైదీలకు వాళ్ళని ఇంప్రూవ్ చేయడము, వాళ్ళకి లివింగ్ స్టేట్స్ ఇంప్రూవ్ చేయడం, ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఎంతో సంతోషకరంగా ఉంది. వాళ్ళు ఇదే ఒరవడి కొనసాగిస్తూ దినదినంగా సంవత్సరం ఇంకా వృద్ధి చెందాలని, గూడూరు పట్టణానికి ఎంతో సేవ చేయాలని, దానికి తగిన ఆయురారోగ్యాలు, ఐశ్వర్యము భగవంతుడు వాళ్ళకి ఇవ్వాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం కలిగించిన సునీత సేవా సంస్థ కార్యవర్గానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. ఏ పేద వాళ్ళను పంపించిన వాళ్ళని మంచి ట్రీట్మెంట్ ఇచ్చి మాకు మా సేవా సంస్థ కూడా మంచి పేరు తీసుకొస్తున్నారు. జనార్దన్ రెడ్డి గారికి, మా సోదరి రోహిణి గారికి మేము సభాముఖంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. తర్వాత మాలో ఒకరు మమ్మల్ని గురించి బాగా తెలిసిన వారు అయిన శ్రీ సోమిశెట్టి చెంచురామయ్య గారు, వాసవి క్లబ్ డిప్యూటీ గవర్నర్ గారిని మా సంస్థకు సందేశాన్ని ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాను. సునీత సేవా సంస్థ అధ్యక్షుడు సారంగ శ్రీనివాసులు గారికి, మా గుర్తుంజులు పెద్దలు, మా శ్రేయోభిలాషి డాక్టర్ జనార్దన్ రెడ్డి గారికి, వేదిక మీద అలంకరించిన పెద్దలందరికీ, ఇక్కడికి వచ్చిన ఊరిలోని పెద్దలకి, టీచర్స్కి నా వందనములు, విద్యార్థులకి నా ఆశీస్సులు. ఈ సేవా సంస్థలు మీ అందరికీ తెలుసు. సేవా సంస్థను మెయింటైన్ చేయాలంటే చాలా కష్టతరమైన పని. అందులో ఒక్కడు తానొక్కడై ప్రతి దానిలో నేను ముందుంటాను, ఏ కార్యక్రమంలో కూడా సేవా కార్యక్రమంలో నేను ముందుంటానని సారంగ శ్రీనివాసు గారు సభాముఖంగా చెప్పడమే కాదు, మేము ఎన్నోసార్లు ఆయన గమనించాము. ఏ సమస్య వచ్చినా ఆ సమస్య మీద పోరాడాలని చెప్పి అతనే కాలికి బలపం కట్టుకొని పేపర్ తీసుకొని 10 మంది దగ్గర తిరిగి ఎన్నోసార్లు అతన్ని గమనించడం కూడా జరిగింది. అదే కాకుండా ఈ విద్యార్థులకైతేమి, ఇంకా గేమ్స్లో కానైతేమి మంచి మంచి సేవా కార్యక్రమాలు చేస్తూ వచ్చారు. ఇప్పుడు మేడం గారు చెప్పారు, వాళ్ళు సీక్రెట్ రిపోర్ట్లో చెప్పారు, ఈ పరిశ్రమ మాదిరి ఆడవాళ్ళకి పరిశ్రమ మాదిరి ఒక వృత్తి విద్య కోర్సులు నేర్పించడం అనేది చాలా మునాము. ఎందువల్లంటే భోజనం ఒక్కరోజు పెట్టగలం, కానీ రోజు భోజనం పెట్టించే ఏర్పాటు చేయడం అనేది చాలా ఉన్నతమైన విషయం. వారికి సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే ఈ 7 సంవత్సరాల నుంచి కూడా నిరవధికంగా మేము చేసే కార్యక్రమాల్లో టౌన్లో ఒక ఉన్నత స్థానంగా ఎదిగినటువంటి సునీత సేవా సంస్థ ఇంకా ఉన్నత శిఖరాలకు ఎదిగి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి ఊరిలో వారంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మాకు ఈ అవకాశం కల్పించినటువంటి వారి కార్యబృందానికి, కార్యవర్గానికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. చెంచురామయ్య గారు, మీరు మా ప్రధాన ఉపాధ్యాయులు మాట్లాడతారా అని ఎదురు చూస్తున్నారు. మీకందరికీ కూడా మీ ప్రధాన ఉపాధ్యాయుల సందేశం చాలా సంతోషంగా ఉంటుంది. అలాగే వారిని మా సునీత సేవా సంస్థ కూడా ఒక మంచి సందేశాన్ని ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. మా ఉపాధ్యాయులకి, ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ కూడా నా వందనాలు. సునీత సేవా సంస్థ ప్రారంభించి 7 సంవత్సరాలైంది. మొట్టమొదటిగా మన పాఠశాలలోనే ప్రారంభం చేశారు. ఆమె మన స్కూల్ స్టూడెంట్, ఆమె ఎంతో మంచి వ్యక్తి.
ఆమె ఆశయాలకు అనుగుణంగా ఈరోజు వాళ్ళు మన పాఠశాలలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సేవా సంస్థ ఇంకా ఎన్నెన్నో సేవలు చేస్తుంది, ముందుకు సాగాలి అని కోరుకుంటున్నాను. అలాగే ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మన పాఠశాలకి యూనిఫామ్ కూడా పంపిణీ చేసేదానికి సార్ ముందుకు వచ్చారు. సునీత సేవా సంస్థ ఆమె భౌతికంగా మన మధ్య లేకపోయినప్పటికీ ఆమె పేరుని చిరస్థాయిగా నిలిచిపోయేటట్టు వాళ్ళు చేస్తున్న సేవలని ఎంతో ప్రశంసించాలని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను. ఇంతటితో ముగిస్తాను. విద్యార్థులు, పట్టణ పుర ప్రముఖులు వీరందరి ఆశీస్సులతో మేము ఈ సేవా కార్యక్రమాల్ని నిరంతరం కొనసాగిస్తామని చెప్తున్నాను. అంతేగాక ప్రత్యూష 6th క్లాస్ లైన్లో వదిలేదా అయ్యప్ప. థ్యాంక్ యూ సార్. అశ్విని 6th క్లాస్. థ్యాంక్ యూ సార్. తర్వాత దుస్తుల పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగించారు. ఆర్ సాయిలత 7th క్లాస్. పి సుబ్రహ్మణ్యం 8th క్లాస్. థ్యాంక్ యూ మేడం. తర్వాత ఎస్కే సోనియా 9th క్లాస్. థ్యాంక్ యూ సార్. తర్వాత ఈ కార్యక్రమం కొనసాగింపుగా హెచ్ఎం గారిని ఆహ్వానిస్తాం. ఏ స్నేహలత 9th క్లాస్. ఇటు తిరుక్కోండి మేడం, మీరు దగ్గర. థ్యాంక్ యూ మేడం. తర్వాత ఈ స్కూల్ లైబ్రరీకి ఒక డిక్షనరీని ప్రజెంట్ చేయడం జరుగుతుంది మా అధ్యక్షుల చేతుల మీదుగా. గంగాధర్ గారిని వేదిక మీదకి సవినయంగా ఆహ్వానిస్తాం. తర్వాత మేడం ఇలా చూడాలి మేడం. రాష్ట్రపతి, మన భారతదేశ మొదటి రాష్ట్రపతి గారిని బహుకరిస్తున్నారు మన పాఠశాలకి. అలా చూడాలి మేడం అందరూ. ఈయనకే ఉక్కు మనిషిని కూడా పేరు, ఉప ప్రధానిగా పనిచేశారు. ఈయన తర్వాత ఉప ప్రధాని పోస్టే లేదు మన భారతదేశంలోని. అటువంటి గొప్ప వ్యక్తి, నాయకుడు. ఈయన రవీంద్రనాథ్ ట్యాగూర్ చాలా సందేశాలు కూడా ఈ రవీంద్రనాథ్ ట్యాగూర్ గారు ఇచ్చారు. ఇతను గీతాంజలి అనే నవలను కూడా అద్భుతంగా రాశారు. శివాజీ గారి మన భారతదేశంలో ఎంతో మహారాష్ట్రలో సామ్రాజ్యాన్ని స్థాపించి స్వరాజ్యాన్ని స్థాపించిన వాళ్ళలో ఒక ముఖ్యుడు. భారత భక్తి అందరూ మనం నమస్మాంజలు జరపాలి. ఈయన మనకు పొట్టివాడు పట్టుకోండి మేడం మీరు. ఈ పేరు సాధించుకున్న ప్రధానమంత్రి ఇతను. ఇతని కాలంలోనే కాన్స్టెంట్గా మన సమస్యలు పరిష్కారం అయ్యాయి. థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ బై కే శ్రీనివాస్.
ఇప్పటికీ మేము అడిగిన మా యొక్క కృతజ్ఞతలు. మరియు జానకిరామిరెడ్డి గారు మేము పిలిచిన వెంటనే మా ఈ కార్యక్రమం ఇచ్చేసినటువంటి వాళ్ళు పట్టణ ప్రముఖులు గంగాధరెడ్డి గారు, శివాబి వారు, ఆల్ ప్లస్ యూనిట్ సభ్యులకి మరియు స్కూలు స్టాఫ్ నాటించి మొత్తానికి, అంతేకాకుండా మా కుటుంబ సభ్యులతో సమానమైనటువంటి మహిళా మండలి సభ్యులు, ఇక్కడికి వచ్చినటువంటి అధ్యక్షులు, ఉపాధ్యక్షులు అందరూ కూడా మా ఈ కార్యక్రమాన్ని పిలిచిన వెంటనే దగ్గర ఉండి మీ సొంత కార్యక్రమంగా భావించి ఇంతసేపు మమ్మల్ని ఎంకరేజ్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ విరమిస్తున్నాం. థ్యాంక్ యూ. ఫైనల్గా రిటైర్స్ తహసీల్దార్ సార్ గారు రామదాస్ గారు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. చివరిగా ప్రతి ఒక్కరూ లేచి జాతీయ గీతం పాడాల్సిన పోతున్నాం. పిల్లలందరూ కూడా అలాగే నాటకంలో ప్రవేశం ఉంది. 6th క్లాస్ హరిశ్చంద్రులో పద్యం కుసుమ సుకుమారమైన నీ శరీరము ఇలాంటి దీర్ఘయాత్రలతో నలగేసిన నన్ను నేనేమని నిందించుకునేదని చేసి నడచినావు ఈ ఎడారులలో సలలిత ఆరామ సీమలనే తలచూపుకి ప్రచండపు కండకు అలగు మాణిక్య కాంతులకి గాని జరుకోవాలండి లీలా సుఖాల పాలి గాని అటగట అగటగట ఎన్నడెరిగి ఉత్తట దినేశకర కిరణ జాల తప్త కట్ట శశిలాద్రి అటక గమన సముద్భూత చెటుల జాత నన్ను వరించటం చేసి నన్ను వరించటం చేసి నన్ను వరించటం చేసి ఈనాడగాని ఈనాడు నలచినావు రావాలి. థ్యాంక్ యూ సార్. ఎంత బాగా ఇంకా